పోస్ట్పోను ప్రసాద్ వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా మాకు ఒక ఆత్మీయత, అనుబంధం ఉంది. మా గ్రామంలో మాకు ఎంతో సన్నిహితంగా వరుసలు పెట్టుకుని పిలుచుకునే అంత ఒక బాంధవ్యం ఉంది. అంత చక్కటి కుటుంబం. ముఖ్యంగా చిరంజీవి మన ప్రసాద్ మా పంచాయతీ కార్యవర్గంలో కూడా అతను ఒక సభ్యుడు. ఈ ప్రాంతానికి అతను పంచాయతీ వార్డు మెంబర్ అవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా అతను వివాదాస్పదం కాని వ్యక్తి, అజాత శత్రువు, చక్కటి మనిషి, ఎవరితో అయినా చక్కటి పలకరింపుతో ఒక మంచి రిలేషన్తో ఉంటూ ఉంటాడు. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా పెద్దలు బాగా ఉంటే పిల్లలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. వారు కూడా వృద్ధులకు రాగలుగుతారు సమాజంలో. తల్లిదండ్రులను బట్టి లేదా మన తాతల వారి ద్వారా కూడా మనకి సమాజంలో ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంటుంది. దాని ద్వారానే మనం భవిష్యత్తులో ఎదగడానికి కూడా ఒక అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. అలా ముఖ్యంగా మన చిరంజీవి ప్రసాద్ దంపతుల కుమార్తె సంజన హైదరాబాద్లో జాబ్ చేస్తారు. వారితో ఇవాళ వివాహ నిశ్చయం కార్యక్రమానికి రావటం మాకు చాలా సంతోషం. ముఖ్యంగా సర్పంచ్గా నా బాధ్యతతో పాటు నాకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది ఈ కుటుంబంలో. ఆ రెండు కారణాలతో ఆ చిరంజీవుల్ని మనం ఆశీర్వదించడానికి రావటం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మన బిడ్డలు బాగుండాలి. వివాహ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఒకటై భవిష్యత్తులో ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని అందరూ కోరుకుంటాం. ఆడపిల్ల తండ్రిగా ప్రసాద్ దంపతులు కూడా ఎంతో ఆశతో ఒక మంచి కుర్రాడిని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ లక్కీగా ఒక ప్రయోజకుడైన కుర్రాడిని వెతకడం, రాముని, అతన్ని చేతిలో ఆ పాపని సంజన పెడుతున్నారు. వీరిద్దరూ కూడా బాగుండాలని కోరుకోవాలి. మనం జీసస్ దీవెనలు కానీ మనందరి దీవెనలు వారికి ఉండాలి. భవిష్యత్తులో ఒక ఉన్నత స్థితికి వెళ్ళి మంచి బిడ్డలతో మంచి సాంసారిక జీవితం గడుపుతూ విలువలతో జీవితాన్ని గడపాలని ఆ దేవుడు వీరికి ఆ వరంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సర్పంచ్గా, ఒక పెద్దగా కూడా. ఇలా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా పిల్లల కార్యక్రమాలు చేసుకుంటూ చాలా చక్కగా ఒక మంచి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. గతంలో నాకు తెలుసు ఈ గ్రామంలో వెనకబడిన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉండేవి. ఒక రోజు గడవటమే కష్టంగా ఉండేది. పిల్లల్ని బట్టలు కుట్టించడానికి ఇబ్బంది, మనకి బట్టలు, పెద్దలకు కూడా బట్టలకే ఇబ్బంది వచ్చేది. చాలా కరువు పరిస్థితులు ఉండేవి. ఇంత చైతన్యం లేదు అప్పట్లో. ఇన్ని కార్లు కానీ, మోటార్ సైకిల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏసీలు కానీ అలాంటివి ఏమీ లేవు. అలాంటి వెనకబడిన జీవితాన్ని చూసాం. కష్టంతో మనం ఎదగగలం, సమాజాన్ని జయించగలం అనేది ఒక ఇదే ఎగ్జాంపుల్. కాలంలో మార్పులు, ప్రతి ఒక్కరిలో చైతన్యం, విలువలు పాటించుకుంటూ జీవితాన్ని ముందుకు ఎలా సాగించాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోగలగటం, ఒక్కొక్క అడుగు ముందడుగుగా వేసుకుంటూ మనం ఈ రోజున అన్ని వసతులను పొందగలుగుతున్నాం. అనేక రకంగా ఫంక్షన్లు చేసుకోగలుగుతున్నాం. చక్కటి జీవితాన్ని, పిల్లల్ని బాగా చదివించుకోవటం, మంచి ఉద్యోగాలు చేసే స్థాయికి వెళ్ళటం, సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండేలాగా అందరికీ అన్నీ సమకూరుతున్నాయి. ఇదంతా కూడా మనం బాధ్యతగా ఉండే వారికి ఖచ్చితంగా సాధ్యమవుతుంది. దురదృష్టం ఏంటంటే కొంతమంది నిర్లక్ష్యంగా ఉండి జీవితాలను నాశనం చేసుకునేవారు ఉన్నారు. వారిని మనం ఏం చేయలేం. అది శాప ఫలితం అనుకోవాలో తెలియదు, వారి దురదృష్టం అనుకోవాలో తెలియదు. అలాగో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం బాగా ప్రయోజకత్వంతో పిల్లల్ని పెంచుకోవటం, వారి కార్యక్రమాలు చేసుకోవటం, శుభకార్యాలు చేయటం ముఖ్యంగా చాలా సంతోషం.
ముఖ్యంగా సంజనకి, రాముకి నా ప్రత్యేక అభినందనలు. వారి జీవితం ఫలప్రదం అవ్వాలని, వారు భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్ళాలని, మంచి బిడ్డలతో మంచి జీవితాన్ని గడపాలని, తల్లిదండ్రులుగా ప్రసాద్ దంపతులు, వారి నాయనమ్మ, వారి అమ్మమ్మలు వారు కూడా సంతోషపడాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చక్కగా ఈ అమూల్యమైనటువంటి సందేశాన్ని బిడ్డలకు